బిఎస్ఎన్ఎల్లో 2023లో రిటైర్డ్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అంతే. సోమవారం బుక్ చేస్తాము, మంగళవారం వస్తాయి. మంగళవారం వచ్చినా ఇవి ఎవరికి గ్యాసులు ఇవ్వరు, కొంతమందికి ఇచ్చి వెళ్ళిపోతారు. ఏమయ్యా మేము డిపార్ట్మెంట్ మనుషులు కనీసం ఒక గ్యాస్ ఇవ్వండియ్యా, 3 నెలలకు ఒకసారి నేను బుక్ చేస్తున్నాను, మేము ఉండేది ఇద్దరము అంటే మీరిద్దరు ఉండండి, ముగ్గురు ఉండండి, ఎంతమంది ఉన్నా ఇక్కడ ఏముంది, మీలాంటి వాళ్ళకి మేమేం చేయగలము అని వాళ్ళు నేను ఏదో కొంచెము వేరే విధంగా చెప్పాలనుకుంటే వాళ్ళు ఇదే తంతే ఇవ్వరు. బ్లాక్లో మాత్రము గుండయ్య, నాగేష్ వాళ్ళకే ఇవన్నీ మిగిలిన అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. బ్లాక్ లో 2500 రూపాయలు 2500 రూపాయలు తీసుకుంటున్నారు. 2500 రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళే. ఈ గుండప్ప పేరు ఒలుగులోనే అతను గుండప్ప, అతను మెయిన్. ఇక్కడ మొత్తం సిలిండర్లన్నీ వాళ్ళకే ఇంటికి పోయి ఇచ్చి వస్తారు. చుట్టుపక్కల వచ్చిన చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళ పరిస్థితి అందుకోకుండా ఇవ్వరు అయిపోయింది, వెళ్ళిపోండి. భారత్ గ్యాస్ తర్వాత వచ్చే 140 బుక్ అయినవి అంటాడు, 140 కూడా ఇవ్వడం లేదు. తర్వాత ఒకే స్టాక్ వచ్చింది అంటాడు. మీకు తెలియదా, మీకు చదువుకున్నారు కదా, మేము పైన యుద్ధం జరుగుతుంది కదా, మాకు వచ్చేది ఇన్నే అంటాడు. తర్వాత అమౌంట్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాడు, ట్రాన్స్పోర్ట్కి లేదు. తర్వాత అందరూ కూలీలు నిలబడి ఎండలో నిలబడాలా, ఇక్కడ ఎక్కడ నీడ కూడా లేదు, ఎండలో కాసుకుంటూ ఉండాలా. సిలిండర్ జలుపుకోవడం, స్లిప్పులు కూడా ఇయ్యాడు. ఓటీపీ రాలేదు అని కొంతమంది అక్షర జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు, ఓటీపీ లేదని వాళ్ళని పంపిస్తున్నాడు రిటర్న్. ఇది సార్ సమస్య. అక్కడ ఆదంలో పోయి అడిగితే కూడా రెస్పాండ్ ఇయ్యరు వాళ్ళు. సిలిండర్కి ఎంత తీసుకుంటారండి? యాక్చువల్లీ ఒరిజినల్గా వచ్చినది మాకు ఓటీపీ ద్వారా 970 రూపాయలు సార్. ఇప్పుడు ప్రజెంట్ తీసుకునేది 1020 రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే ఆ రోజు రేటు ఈ రోజు రేటు ఎంతనో తెలియదు సార్, అది వెహికల్ వస్తే తెలుస్తుంది. మీరు బ్లాక్ లో ఏమన్నా అమ్ముకుంటున్నారు? ఎవరు మేమా సార్? మేము ఏం లేదు సార్. బ్లాక్ లో ఏమన్నా వీళ్ళు అమ్ముకుంటున్నారు? వాళ్ళు అమ్ముకుంటున్నారు. పేర్లు వద్దులే. బ్లాక్ లో వాళ్ళ లోకల్ వాళ్ళకి లింకులు ఉంటాయి, వాళ్ళు డీలింగ్ చేసుకుని ఇచ్చుకుంటారు సార్. వాళ్ళ దగ్గర మేము తీసుకోవాలంటే 2500 తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము నాగర్కని నుంచి వచ్చినాం సార్. నాగర్కనివి మాకు 12 కిలోమీటర్లు అయింది సార్. ఇక్కడ నుంచి వచ్చేకి వెహికల్ రాదు. తర్వాత ఇన్ని లైన్లో నిలబెట్టి తీసుకోవాలంటే 3 వరకు కాసుకుంటూ ఉండాలి ఈ ఎండలో. పొద్దున 8కి వచ్చినాం, మాకు 3 గంటల వరకు రాకున్నట్లు ఈడే ఉండాలి సార్, కాసుకుంటూ ఉండాలి. 3 గంటలకు ఇస్తాడో రాదో అది నీ లైన్లో ఉందో లేదో, ఓటీపీ లేదు. యాక్చువల్గా నీ పోయిన నెల మార్చి 23 బుక్ చేసుకున్నా సార్. మాకు సిలిండర్ ఇలే ఇంతవరకు 3 సార్లు వచ్చి వాపస్ పోయినా నేను. ఇది ఏం సిలిండర్లు ఏమనేది మనకి అర్థం కావడం లేదు. అదే తీసి మాట్లాడు అంటారు నించుగారు. అది ఇప్పుడు ఏమంటే ఈరోజు బుక్ చేసామంటే వాళ్ళు వస్తారు, టైమింగ్ అంటే లేదు. 1 గంటకు వస్తారో 12 గంటలకు వస్తారో ఎప్పుడు వస్తారో తెలీదు. వచ్చిన వెంటనే ఆడ మధ్యలో కొద్దిగా జిమ్కాంటో వస్తున్నారు, బ్లాక్ ఇస్తున్నారు, ఎన్నో ఇస్తున్నారో తెలియదు. వీడు మధ్యలో 5 గంటల నుండి 12-1 గంట వరకు ఇక్కడ సాయంకాలం 4 గంటల వరకు కాసుకంటా కూర్చున్నాళ్ళ బీదోళ్ళు. దాని సమస్యలు ఎవరు అడిగేవాళ్ళు లేదు. ఇక్కడ ఏమన్నా ఈడ ఇచ్చేస్తున్నారో తెలీదు, మొత్తం బ్లాకే ఎక్కువ ఉంది. మీరు డీలర్ గారికి ఫోన్ చేస్తే ఏమన్నా వాళ్ళు? డీలర్ అవన్నీ మనం రెస్పాన్షన్ ఇయ్యరు కదా, ఫోన్ ఎత్తరు వాళ్ళు. ఏం బండి పంపించినాము అంతవరకే. ఎవడు ఫోన్ చేసి కూడా డీలర్ ఎప్పుడు రెస్పాన్షన్ లేదు. ఒకరోజు ఆదానికి పోవాలని మామ కూడా కూర్చొని ఏమంటే ఎవరు సరిలేక మామ కూడా సైలెంట్ అయిపోయినాము. సిలిండర్ ఇప్పుడు ఎంత తీసుకోవాలి? యాక్చువల్లీ గ్యాస్ తీసుకున్నాలంటే 970 అట్లా 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకుని ఇప్పుడు ఏం 1070 ఇచ్చేస్తున్నారు. మళ్ళీ ఏం అడిగోడు లేదు సార్. 2000, 2,500 వరకు. ఇప్పుడు 3 వారాల నుండి నెల దగ్గర ఎప్పుడు ఇది మనం అక్కడ దేశంలో కొట్టాట అయినప్పుడు ఇది డిమాండ్ ఎక్కువైపోయింది. అది వాళ్ళ గొడవ అయితే మనకేం వచ్చింది, మన అందరికి. మన కర్నూలు డిస్ట్రిక్ట్ ఉందా ఇది, దాన్ని అడిగోడు లేవా?
ఇది లాస్ట్ బార్డర్ కావడం తోటి మిమ్మల్ని ఈ విధంగా ఈ విధంగా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. అడిగేవాళ్ళు లేదనే ఈ బండిని కూడా ఇక్కడే మనం పట్టుకుని డ్రైవర్ని వాడిని తొని పంపిస్తే ఎవడు అడిగేవాళ్ళు లేదు కదా. ఏమంటే పోనీడి వాళ్ళు వచ్చినారు కదా అని చెప్పి మేము కూడా ఊరుకున్నాము. అవన్నీ బయట దింపుకుని వస్తారు, ఇక్కడ లేదు పోండి పోండి అంటున్నారు. ఎన్ని గంటలు ఇస్తారు మినిమం వస్తే వాళ్ళు? ఎన్ని ఇస్తారో తెలీదు. ఆడు నేను అయిపోయినాయి అంటారు లాస్ట్కు. ఈడు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కనీసం ఇలాంటి కూడా 200 దగ్గర ఉన్నాయి, 200 దగ్గర ఉన్నాయి. దాంట్లో 140 తీసుకున్నారు, బ్లాక్ లో ఒక 30-40 పోతాయి, 30-40 పోతాయి. ఈడ తీసుకుని వచ్చి ఈడ ఇన్నే ఉన్నాయప్ప అక్కడిని మాకు వచ్చిండేది ఇన్నే, మీ బుకింగ్ కాలేవు అది కాలేవని బెదిరిస్తున్నారు రైతులని. దాన్ని ఎవరు అడిగేవాళ్ళని మేము అడుగుతున్నాం. ఆలూరు తాలూకు ఒలగొంద గ్రామం నుంచి మేము రైతులు మాట్లాడుతున్నాము. మన భారత గ్యాస్ చాలా ఇబ్బందిలో ఉంది. దయచేసి అందరూ సురక్షితంగా మనకి అందుబాటు చేయాలని మేము కోరుతున్నాము. రైతులకి చాలా ఇబ్బంది ఉంది మనకి. దయచేసి ఎన్ని గంటలకు వచ్చారు సార్, మనము 6 గంటల నుంచి వస్తూ ఉన్నాము, ఇటువరకు 10-10:30 లైన్లో పెడతా ఉన్నాము. అయితే మనం ఇంటికి పోయేంత వరకు గ్యారంటీ లేదు, వస్తుంది అనేది కూడా గ్యారంటీ లేకున్నట్లు అయిపోయింది. దయచేసి ఒలగొంద గ్రామానికి స్పందనకి అడ్జస్ట్ చేయాలని మేమే ప్రజల్ని కోరుకుంటున్నాము, కంపెనీ వాళ్ళని కోరుకుంటున్నాము. దయచేసి ఎన్ని రోజులు అయింది? వారానికి బుక్ చేసేది ఇప్పుడు లేదు, ఒక వారం ముందే చేసుకున్నాలని వాళ్ళు అంటున్నారు. అది మనకి మేము రైతులము, మాకు వస్తుందో లేదో తెలియదు, మనకి చదువు లేదు. అది బుక్ అయిందా లేదు అనేది కూడా మాకు తెలీదు. మరి అది ఉంటే మాత్రమే ఉంది తీసుకుపోమంటున్నారు, లేకుంటే నువ్వు బుక్ చేయలేదు నెక్స్ట్ వారం రామంటున్నారు. మనకి దయచేసి ఇది మనకి అందుబాటులో చేయాలని మేము కోరుకుంటున్నాం.